నమస్తే అండి. నా పేరు సుబ్రహ్మణ్యం. జెన్యూన్ కార్స్ ఏపీ, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీరు నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ కూడా కృతజ్ఞతలండి. ఈరోజు 2015 క్రేటా ఎస్ఎక్స్ అండి. టాప్ అండ్ పుష్ స్టార్ట్ డీజిల్ వెహికల్ అండి. డీజిల్ అడుగుతున్నారు చాలామంది. మొత్తం మట్టితో ఉందండి, అంతా చాలా మట్టితో ఉంది వెహికల్. అలాగే నేను అడుగుతా అన్నారు, వద్దు అని చెప్పాను. అలాగే నేను తీస్తున్నాను. మనకి వెహికల్ బాగుండాలి కానీ పైన మెరుపులు కాదని నా ఉద్దేశం. కాబట్టి చాలా మట్టితో ఉంది. ఎస్ఎక్స్ క్రేటా 4 సిలిండర్ 1.6 ఎస్ఎక్స్ అండి. పుష్ స్టార్ట్ 2015 డీజిల్. దీని గురించి ఒకసారి వెహికల్ అంతా మనం చూద్దాం. ఫ్రంట్ వ్యూ అండి, ఇది వెహికల్ ఫ్రంట్ వ్యూ. ఎవరైనా సర్వీస్ హిస్టరీ తీపిచ్చుకుంటారంటే చూడండి. వెహికల్ అంతా చాలా బాగుంది. ఇది ఒరిజినల్ గ్లాస్ అండి. కీలెస్ ఎంట్రీ, సీట్ కవర్లు బాగున్నాయి. ఎప్పటికప్పుడు రూపాయి పెట్టుబడి లేదు. వెహికల్ అంతా కూడా చాలా బాగుంది. మీకు ఇంటీరియర్ మళ్ళీ చూపిస్తాను. ఆటో ఫోల్డింగ్ మిర్రర్ అండి ఇది. పవర్ విండోస్, ఒరిజినల్ పంచింగ్. ఫ్రంట్ రైట్ డోర్ అండ్ డ్రైవర్ డోరు, ఎయిర్ స్టిక్కర్ అలాగే ఉంది. ఒరిజినల్ అనేది ఎక్కడ కూడా చిన్నది కూడా రెంచ్ స్పానర్ వేసినట్టు లేదు. అంతా ఒరిజినల్ గా ఉందండి వెహికల్ ఇది. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ సీటు కొద్దిగా ఎక్కి దిగడం, పాకెట్ లో కోంబు, కీ చైన్స్ ఇవన్నీ కొద్దిగా ఇలాగ అవుతుంది. బాగుందండి, అయినా పర్వాలేదు, బాగుంది. రైట్ సైడ్ బ్యాక్ డోర్ ఓపెన్ చేశానండి. ఇంటీరియర్ అంతా కూడా బాగుంది. రియర్ ఏసీ, బ్యాక్ సైడ్ ఆర్మ్ రెస్ట్, ఒరిజినల్ పంచింగ్ అండి. రైట్ సైడ్ బీ పిల్లర్, టైర్లు అయితే 90% టైర్లు ఉన్నాయి. జాకర్ ఒరిజినల్ అండి. ఎలాయ్ వీలు, దీనికి క్యాప్ లేదు. గుడియర్ టైర్లు అండి, సీల్ టైర్లే. ఎస్ఎక్స్ సిఆర్డిఐ అండి. స్పేస్ బాగుంటుందండి. ఇలా పడుకోబెట్టి 3 సూట్ కేసులు మినిమం పెట్టొచ్చండి ఈజీగా. వెనకాల కూడా మీకు 70% టైర్లు, 70% కంటే ఎక్కువ ఉంది. వెనకాల బూట్ స్పేస్ అంతా చాలా నీట్గా ఉందండి. అదేం కాదండి, అది చెమాయింపు అంతే. అంతా బాగుంది వెహికల్. ఫ్రేమ్ అంతా కూడా చాలా బాగుంది. ఇవి కూడా ఎక్కడ ఓపెన్ చేయలేదు. ఇవి డిక్కీ ఒరిజినల్ అండి. సో ఎంత కూడా క్లీనింగ్ చేసుకోలేదు. ఆయనే ఓనరు, ఆయనే డ్రైవర్ అండి సారు. సైనీ హుండాయ్ అండి, కలకటా. లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. టైర్ 80% ఉంది. జాకర్ ఎక్కడ లీక్ లేదు. టైర్లు బాగున్నాయండి. బ్యాక్ లెఫ్ట్ డోర్ గ్లాస్ ఒరిజినల్.
ఇంటీరియర్ అంతా కూడా బాగుంది. ఫ్లోర్ మ్యాట్ ఉండదు, ఫ్లోర్ మ్యాట్ మనం ఎంచుకోవాలి. రియర్ ఏసీ, రైట్ సైడ్ బ్యాక్, లెఫ్ట్ సైడ్ పిల్లర్, బి పిల్లర్ ఒరిజినల్. బ్రాకెట్స్ ఒరిజినల్. లగేజ్ హ్యాండిల్ ఉందండి, చాలా ఒరిజినల్ స్ట్రాంగ్. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, దీనికే కట్టేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఇదిగోండి, ఇది ఇలాగా వాటర్ అంతా వర్షాలు అది సరిగా ఉంది, బాగుందండి. వెహికల్ బాగుంది సార్. ఇదిగోండి ఒకసారి చూసుకోండి. చార్జ్ నెంబర్ గట్రా మీరు ఏమైనా చెక్ చేసుకుంటారంటే చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా చిన్న నాటు కూడా లేదు, ఇక్కడ చిన్న నాటు కూడా లేదే. ఒక రెంచ్ కూడా మీకు స్పాండర్ వేయలేదు. ఒరిజినల్గా ఉంది వెహికల్, చూడండి బాగుంది. లెఫ్ట్ ఫెండర్ ఒరిజినల్. రైట్ సైడ్ టైరు 40% ఉందండి. జాకర్ ఒరిజినల్. అలాయ్ వీల్ బాగుంది, రిమ్ ఓకే అండి. ఫ్రంట్ వ్యూ ఇది. లోపలికి వెళ్తున్నాను, వెహికల్ స్టార్ట్ చేద్దాం. కీ ఇదిగోండి, 2 తాళాలు ఉంటాయి. $77,300 తిరిగిందండి. 78,000 చూడండి. వెహికల్ బాగుంది. గేర్ షిఫ్ట్ కూడా చాలా బాగుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి. ఇంటీరియర్ బాగుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఓఆర్ఎం కరెక్ట్గా పనిచేస్తున్నాయి. వెహికల్ బాగుందండి. ఇది ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి. 2015, 78,000 తిరిగింది. విత్ నావిగేషన్ అండి. స్క్రీను టచ్ స్క్రీన్ అండి. ఇది 2015 1.6 SX CRDI డీజిల్ ఇంజిన్ అండి. 5,85,000 ఫైనల్ అండి. ఇంకేం తగ్గరు. ఇంకా 5,06,000, 6 లక్షలు తక్కువ ఉన్నారు. 5,70 నుంచి 5,85కి వచ్చాను. ఇంకా ఫైనల్ ఇంకా 5,85. ఏసీ చిల్లుగా ఉందండి, ఏసీ బాగుంది. ఏసీ కట్టేస్తున్నాను. 5,85,000 మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి. మీకు ఇంజిన్ రూమ్ కూడా చూపిస్తాను. పాస్లో పెడుతున్నాను. ఇంజిన్ రూమ్ అండి. యాప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్ అండి. అదిగో యాప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్. లెగ్స్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు. సౌండ్ వినిపిస్తాను మీకు. చాలా నీట్గా ఉందండి. స్మూత్గా ఉంది, సౌండ్ స్మూత్గా ఉంది. బ్యాటరీ కండిషన్ కూడా బాగుంది. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ అండి, ఒరిజినల్. లెగ్స్ బాగున్నాయి. ఫ్రేమ్ బాగుంది. రేడియేటర్ పట్టి ఒరిజినల్. వెహికల్ అయితే బాగుందండి. వెహికల్ బాగుంది. ఎవరికన్నా కావాలంటే చెప్పండి. 2015 78,000 తిరిగింది. డీజిల్ ఇంజిన్,
మనకి ఆంధ్ర తెలంగాణలో మీకు 8,50,000 ఖచ్చితంగా ఉందండి. అది కూడా 1,20,000 1,30,000 తిరిగిన కారు 2015. మీరు కావాలంటే ఓఎల్ఎక్స్లో కానీ ఎక్కడైనా చెక్ చేయండి. నేను అవన్నీ కంపేర్ చేసుకునే నేను ఇక్కడ ప్రైస్ నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటాను. ఇది మీకు 5,85,000 ప్లస్ 15,000 కమిషన్, 15,500 ట్రాన్స్పోర్టు. ఇది ఇప్పుడు 9వ తారీఖు కలకత్తాలో నా దగ్గర ఉందండి వెహికల్. ఇది మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి. అప్పటికి ఇది ఉంటుందో లేదో నాకు తెలియదు కదా, ఓనర్ గారికి మళ్ళీ అడిగి నేను చెప్పాలి. మీకు ఇది సుమారు 8 లక్షల 8,20,000 దాకా అవుతుంది. మనకి 8 లక్షల నుంచి 9 లక్షల మధ్యలో ఉందండి ఈ కారు ఖరీదు మనకి. అది కూడా 1,00,000 కిలోమీటర్లు దాటింది. మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. నేను చాలాసార్లు చెప్తాను, ఏమండి 10 సంవత్సరాలు అయిపోయింది కదా, 9 సంవత్సరాలు అయిపోయిందని కాదు. 9 సంవత్సరాలు సర్వీస్ లైఫ్ అయింది, కానీ ఎంత తిరిగింది అనేది మీరు ఆలోచన చేయాలి. ఇంజిన్ కండిషను, పిల్లర్సు, యాక్సిడెంటలా నాన్ యాక్సిడెంటలా, ఫుల్ పెయింట్ అయిందా, లేకపోతే చిన్న చిన్న టచ్అప్ అయిందా, ఇది బ్యాక్ కంప్రెసర్ ఉందా, బ్యాటరీ కండిషను, టైర్ల కండిషను, సింగిల్ ఓనరా సెకండ్ ఓనరా, మీకు ఆల్ పేపర్స్ వ్యాలిడ్ అప్ టు డేట్ ఉన్నాయా లేదా, ఇవన్నీ మీరు కంపేర్ చేసుకుంటేనే కానీ మనము కారు తీసుకోలేమండి. ఎక్కడ కూడా జంక లేదండి, ఒరిజినల్. మీకు ఎక్కడ కూడా ఫ్రంట్ బానెట్ టాకాలు వదలలేదు, లూజ్ సౌండ్లు ఏమి రావు, వెహికల్ బాగుంది. ఓకే అండి. 5,85,000 డీజిల్ ఇంజిన్ 2015. మీరు చూడండి, చాలామంది బార్గెన్ మెసేజ్ కూడా పెడుతున్నారు తగ్గించి. అయితే ఏంటంటే మీరు పెట్టడం వల్ల ఉపయోగం ఏం లేదు. నేను చాలా క్లియర్గా నేను చెప్తున్నాను, నేనైతే క్లియర్గా ఉన్నాను. బార్గెన్ ఏమి ఉండదు, ఎందుకంటే కారు నాది కాదు, ఓనర్ దగ్గర నేను ఆల్రెడీ మీకోసం నాకు అమ్ముడు అవుతుందనే ఉద్దేశంతో 10,000-15,000 నేను ఆల్రెడీ బార్గెన్ చేసేస్తున్నాను. ఫైనల్ ప్రైస్లు అండి, నా కారు కాదు. ఎవరో సవగ్గా ఇస్తున్నారు, ఏదో ఇస్తున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. మీరైనా ఎక్కడైనా కొనుక్కోండి, కానీ ఆ కిలోమీటర్ కంపేర్ చేసుకోండి, సర్వీస్ హిస్టరీ కంపేర్ చేసుకోండి, కండిషన్ కంపేర్ చేసుకోండి, టైర్లు కంపేర్ చేసుకోండి, బాడీ డెంటింగ్స్ స్క్రాచెస్ ఉన్నాయా లేవా అని కంపేర్ చేసుకోండి. కాబట్టి మీరు నా దగ్గర కొన్నా ఎక్కడ కొన్నా అప్పు చేసి కొనుక్కుంటున్నారు, ఎంతో ఇబ్బంది పడి కొంటున్నారు. మాకు కారు ఉండాలని కొంటున్నారు. కాబట్టి మంచి కారు మీరు కొనుక్కోండి ఎక్కడ కొన్నా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే.